అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం క్యాడర్ ఒకటి ఉందని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుందని, వాళ్లకు ఉన్నత పదవులు అలంకరిస్తుందని ఈరోజు మన సీనియర్ నాయకులు వాలిశెట్టి హరిప్రసాద్ అన్నగారికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశాజ్యోతి నారా లోకేష్ గారు ఆయన యొక్క కృషిని, ఓపికని, సహనాన్ని గుర్తించి ఈరోజు జాతీయ ఉపాధ్యక్షులు పదవి ఆయనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. కడపలో చాలా వరకు కష్టపడిన కార్యకర్తలు నిరుత్సాహంతో బాధపడుతున్న విషయం చర్చనీయాంశంగా ఉంది. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటూ వెనకల ప్రోత్సహిస్తూ ఉండే మన హరిప్రసాద్ అన్న గారికి ఈరోజు ఇంత మంచి పదవి ఇచ్చి కార్యకర్తల మీద ఒక బాధ్యత పెట్టి రానున్న స్థానిక ఎలక్షన్లలో ఆయన పాత్ర ఉంచాలని, కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు మార్గదర్శనం చూపించాలని ఈరోజు ఆయనకు జాతీయ ఉపాధ్యక్షుల పదవి ఇవ్వడం జరిగింది. కడప నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు ఈ పదవి రావడం వల్ల అందరూ చాలా సంతోషంతో ఒక పండుగ వాతావరణము కడపలో నెలకొంది. ఈయనకు హరిప్రసాద్ అన్నకు ఈ పదవి వచ్చినందువల్ల ఎంతోమంది కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తలకు ఖచ్చితంగా హైకమాండ్ గుర్తిస్తుందని, ఏదో ఒక రోజు మనకంటూ ఒక పదవి ఇస్తుందని ఈరోజు ఒక నమ్మకం కుదిరింది. సో కడప ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నా, దయచేసి కష్టపడిన కార్యకర్త ప్రతి ఒక్కరూ ఓపికతో, సహనంతో కేవలం మనకు పార్టీనే ముఖ్యం అని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా మనము కేవలము పార్టీ కోసమే పనిచేయాలని, ఏ ఒక వర్గానికి కానీ, ఒక మనిషికి కానీ, ఒక సర్టెన్ గ్రూప్కి పనిచేసే విధంగా ఉండకుండా కేవలం పార్టీ గెలుపే మన ధ్యేయంగా పనిచేస్తే ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుంది, మనకంటూ ఒక పదవి వస్తుందని ఆశిస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. నా పేరు పఠాన్ ఖాజాపీర్, కడప నగర మైనార్టీ అధ్యక్షుడు.